ఫ్రెండ్స్, ఈరోజు మనం విండోస్ 10లో తెలుగు టైపింగ్ ఎలా చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. పాత రోజుల్లో తెలుగు టైపింగ్ చేయాలంటే గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనే అద్భుతమైన సాఫ్ట్వేర్ మనకు అందుబాటులో ఉండేది. అయితే ఇది ఇప్పుడు విండోస్కి అందుబాటులో లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా మనం విండోస్లోనే డిఫాల్ట్గా ఒక మంచి కీబోర్డ్, తెలుగు కీబోర్డ్ ఉంటుంది. అది ఎలా యూజ్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా విండోస్ బటన్ కొట్టి సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ టైమ్ అండ్ లాంగ్వేజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేద్దాం. ఇక్కడ లాంగ్వేజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేద్దాం. ఇక్కడ మనకి యాడ్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని ట్యాప్ చేసి ముందుగా మనం తెలుగు అని టైప్ చేసి తెలుగు లాంగ్వేజ్ని మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను దీన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇంకో స్టెప్ ఉంటుంది. అదేంటంటే ఇక్కడ మనకు లాంగ్వేజ్ ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు ఆప్షన్స్ అనే దాని మీద ట్యాప్ చేస్తే ఆప్షన్స్ అని కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేస్తే కీబోర్డ్ అని కనిపిస్తుంది. ఈ కీబోర్డ్ అని టైప్ చేస్తే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఇన్స్క్రిప్ట్, ఇన్పుట్ మెథడ్ అని. ఇన్పుట్ మెథడ్ ఫోనెటిక్ కీబోర్డ్ని మనం చూస్ చేసుకోవాలి. ఇన్స్క్రిప్ట్ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటే మనకి తెలుగు కీబోర్డ్ వస్తుంది. మనకు అంత బెనిఫిట్గా ఉండదు, అంత ఈజీగా ఉండదు. బట్ ఫోనెటిక్ కీబోర్డ్ మనకి చాలా సౌకర్యంగా ఉంటుంది. సో ఫోనెటిక్ కీబోర్డ్ని యాడ్ చేసుకోవాలి. నేను దీన్ని ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి మనం ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసాం అనుకోండి. తెలుగు లాంగ్వేజ్ కోసం విండోస్ ప్లస్ స్పేస్ బార్ ట్యాప్ చేసి సరిపోతుంది. లేకపోతే మీరు కర్సర్ చూపిస్తున్నట్టుగా ఇక్కడ క్లిక్ చేసి లాంగ్వేజ్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. నేను ఇప్పుడు తెలుగు చూస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ తెలుగు టైప్ చేస్తాను. రాముడు మంచి బాలుడు. కరెక్ట్గా ఇంగ్లీష్లో టైప్ చేస్తాను, తెలుగు మన సజెషన్ అలా ఈ విధంగా వచ్చింది. ఎంటర్ టైప్ చేస్తున్నాను. మంచి బాలుడు, మంచి బాలుడు. కరెక్ట్గా వచ్చింది. ఈ విధంగా మనం విండోస్ 10లో తెలుగుని చాలా చక్కగా టైప్ చేయొచ్చు. అంతేకాదు, కేవలం ఇది విండోస్లో ఉండే అప్లికేషన్స్లో మాత్రమే కాదు, బ్రౌజర్లో ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి ప్రతి చోట మనం దీన్ని చక్కగా వాడుకోవచ్చు.